కళ్యాణ గడియలు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత విలువైనవి. జీవితాంతం గుర్తుండే ఆ అపురూప ఘట్టాన్ని ముగ్గురు అనాథ యువతులకు కానుకగా అందించింది యశోద ఫౌండేషన్. ఆసుపత్రి వైద్యులు కన్యాదానం చేసి జరిపించిన పెళ్లి వేడుకను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో ముగ్గురు యువతుల వివాహం అంగరంగ వైభవంగా సాగింది. అయితే ఈ వివాహాల విశేషమేంటంటే కళ్యాణ మండపంలో కాకుండా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ప్రాంగణంలో పెళ్లి క్రతువు జరిగింది. వధువులు అనాథ యువతులు కాగా వైద్యులు వారి తల్లిదండ్రులుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. అనాథలు పేదలను చేరదీసి వారికి ఉపాధి మార్గం చూపి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న యశోద ఫౌండేషన్ ముగ్గురు అనాథ యువతులకు వివాహం జరిపి ఓ ఇంటి వారిని చేసింది. ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్న లక్ష్మి, రేణుక, స్వప్న అనే ముగ్గురు అనాథ యువతులకు వారికి తగ్గట్టుగా పెళ్లి సంబంధాలు చూసి పరిణయం జరిపించారు యశోద ఫౌండేషన్ సభ్యులు. కన్యాదాతలుగా డాక్టర్లు లింగయ్య, విజయ్ కుమార్, నారాయణ దంపతులు వ్యవహరించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ వివాహానికి ఫౌండేషన్ సభ్యుల కుటుంబాలు, ఆసుపత్రి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, ఇతరులు తరలివచ్చి కొత్త జంటలను ఆశీర్వదించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనాథ యువతుల పెళ్లి బాధ్యతను కూడా యశోద ఫౌండేషన్ చేపట్టడాన్ని మంత్రి పోచారం అభినందించారు. అనాథ బాలబాలికలకు ఇక్కడ 3 మాసాలు ఉచితంగా ట్రైనింగు, భోజనము ఇవ్వడంతో పాటు వారిని వారి రుచికి అనుగుణంగా ట్రైనింగ్లు ఇచ్చి 3 మాసాల తర్వాత వివిధ కంపెనీలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నటువంటి యజమాన్యానికి రవీంద్రరావు గారికి నేను అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. యశోద ఫౌండేషన్ ముగ్గురు అనాథ యువతులకు ఏదో పెళ్లి చేయించామన్నట్లు కాకుండా సొంత తల్లిదండ్రులుగా వారి భవిష్యత్తు గురించి ఆలోచించింది. అందుకోసం తీసుకున్న జాగ్రత్తలేమిటో ఫౌండేషన్ చైర్మన్ మాటల్లోనే విందాం. వరులు ప్రతి అమ్మాయిల మీద మినిమం 10 lakhs డిపాజిట్ కానీ 10 lakhs ఆస్తి కానీ రాసిచ్చి ఉన్నారండి వాళ్ళు. దాన్ని కూడా మేము తీసుకున్నాము. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసినాము. అన్ని ఏది జాగ్రత్త తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ సొసైటీలో ఇంత కాన్షియస్ ఉందని మాకు ఇప్పుడే తెలిసింది. చాలా 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 అందరూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. యశోద ఫౌండేషన్ తమ పట్ల చూపిన ప్రేమాభిమానాలను తాము జీవితాంతం గుర్తుంచుకుంటామని ఆ యువతులు పేర్కొన్నారు.